నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. భారతీయ మహిళలు అత్యంత పవిత్రంగా భావించేది తాలిబొట్టు. అయితే అది సనాతన ధర్మం, అంటే ఎప్పటి నుంచో ఈ సాంప్రదాయం అనేది వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్ మహిళలు ఇది ఫాలో అవుతుందా లేదా? ప్రస్తుతం అంతా ఉన్నారు రమాదేవి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈ తాలిబొట్టుకి ఇప్పుడు మహిళలు కూడా, అంటే ఈ ట్రెండ్లో ఉన్న మహిళలు కూడా అంత వాల్యూని ఇస్తారా? అంటే మనం చాలామందిని చూస్తున్నాం, తాలిబొట్టు అనేది తీసి ఇంట్లో బీరువాలో పెట్టేసి డ్యూటీస్కి వెళ్తారు ఈ మధ్యలో. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అదే కొంచెం దీని గురించి విశ్లేషించరా? విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. మీరన్నట్టు కాపురం చల్లగా ఉండాలని తాళిబొట్టు ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళామని చెప్పి చాలా జోక్స్ వస్తూ ఉంటాయి. అది ఏంటంటే వీళ్ళకి ఆ తాళిబొట్టు యొక్క విలువ పవిత్రత తెలియక చేసే కొంతమంది తప్పిదం, అంతే. తప్పితే దాని విలువ పవిత్రత తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తీసే ప్రయత్నం అయితే చేయరు. అసలు మంగళసూత్రం అంటారు. మంగళసూత్రం అంటే ఏంటంటే అది సంస్కృతం పదం అన్నమాట. శుభప్రదమైన తాడు లేకపోతే శుభప్రదమైన దారము అని అర్థం. దీని మంగళసూత్ర ధారణ అనేది మనం ఎంత ఏర్పాట్లు చేస్తారు. మంగళసూత్ర ధారణ పెళ్లిలో కదా చేసేది, దానికి ఎన్ని ఏర్పాట్లు చేస్తాం. ఒక మంచి ముహూర్తం చూస్తాం, బలమైన ముహూర్తం ఉండాలని చూస్తాం, అంటే ముహూర్త బలం చూస్తున్నాం. అక్కడ బంధుమిత్రుల ఆశీర్వాదాలు, అంటే ఎవరి ఆశీర్వాదం ఎంత మంచి జరుగుతుందో, ఎవరో ఒక పుణ్యాత్ముడు వచ్చి మంచి ఆశీర్వాదం చేయకపోతాడా? మన దైవభక్తి వల్ల ఏదో ఒక దేవతలు వాళ్ళ రూపంలో వచ్చి మన ఆశీర్వాదం చేయకపోతారా? ఇలాంటి భావనతోటి ఆశీర్వాద బలం గురించి, వేద మంత్రాల మధ్యన అంటే మంత్రబలం, ముహూర్త బలం, ఈ మూడు చూసుకొని ఒక శుభ ముహూర్తంలో తాళి కట్టిస్తున్నాం. అంటే తాళి మెడలో పడడానికి ఈ ఏర్పాట్లన్నీ. ఇవి ఎవడిష్టం వచ్చిన టైంలో అది తీసేసి రాత్రి తీసేస్తాము, మెడలో గుచ్చుకుంటుంది, ఆఫీస్లోకి వెళ్ళకపోతే బాగుండదు, చూస్తే బాగుండదు అని తీసేసి ఏ టైంలో పడితే ఆ టైంలో వేసుకోవడం, అసలు తీయడమే మహాపొరపాటు, అశుభంగా భావిస్తాం. ఎంతో అశుభ సమయంలో తప్పితే తీయకూడని సమయం వచ్చినప్పుడే అది తీసేది. కానీ ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసేస్తున్నారంటే కేవలం దాని పవిత్రత తెలియకే తీస్తున్నారు. 2 సూత్రాలతోటి చేస్తారు. ప్రతి మంగళసూత్రంలోనూ 2 సూత్రాలు ఉంటాయి. ఒకటి పుట్టింటి వాళ్ళు చేస్తారు, మరొకటి అత్తింటి వాళ్ళు చేయిస్తారు. ఏ పురుషుడికి చెప్పరు. కేవలం అమ్మాయి సమర్థత గలది, అమ్మాయి సమర్థిస్తుంది, ప్లస్ అమ్మాయి నిలపగలది గౌరవం, పుట్టింటి గౌరవము అత్తింటి మర్యాద రెండూ నిలపగలిగింది అమ్మాయే. ఎంత గొప్ప పురుషుడైనప్పటికీ అది పురుషుడు మేనేజ్ చేయలేట, అది ఒక స్త్రీమూర్తి వల్లే అవుతుందట. పుట్టింటి గౌరవాన్ని అత్తింటి మర్యాదని కాపాడగలిగేది స్త్రీయే. ఇప్పుడు మీరు చూస్తే అబ్బాయిలకి ఒకటే ఇంటి పేరు ఉంటుంది, అమ్మాయిలు చెప్తారు నేను పలానా వాళ్ళ అమ్మాయిని, పలానా వాడు కోడల్ని అని చెప్పి 2 ఇంటి పేర్లు చెప్పుకుంటారు. ఎవరు అడిగినా కూడా అంటే 2 వంశ గౌరవాలని వీళ్ళు నిలబెడుతున్నారనమాట. దానికి ప్రత్యేకంగా 2 సూత్రాలని దాంట్లో గుచ్చుతారు. గుచ్చి నల్ల పూసలు వేస్తారు. దాంట్లో నల్ల పూసలు కూడా ఏదో కౌంట్ ఉంటుందట కదా మేడం, ఇన్ని వేయాలని 9 పూసలు వేస్తారు. ఈవెన్ నల్ల పూసలు కానీ, నల్ల పూసలతో పాటు పగడము ముత్యము, పగడము 1 కానీ 2 కానీ, ముత్యాలు 1 కానీ 2 కానీ, అలా కొంతమంది ఆచారం 9 పూసలు వేస్తారు. ఇవన్నీ కలిపి బంగారు పూసలు అయితేనే. పూర్తిగా అసలు చెప్పింది ఏంటంటే నల్ల పూసలు, ముత్యము, పగడము వేయమని చెప్తారు. నల్ల పూసలు ఎందుకు వేస్తారంటే స్త్రీలకి కొన్ని సమయాల్లో అతి వేడి ఉంటుంది ఒంట్లో, అతి ఉష్ణం ఉంటుందన్నమాట. ఈ నల్ల పూసల్ని కూడా ఒక విధమైన మట్టితో చేసి కాలుస్తారు, కాల్చి తయారు చేస్తారు. లక్క పూసలు అంటారు వాటిని. ఇప్పుడు మనం ప్లాస్టిక్ పూసలు వస్తున్నాయి, అవి కూడా వాడుతున్నాము. కానీ లక్క పూసలని అడిగి తీసుకుని వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని లక్క పూసలు వేస్తారు. తర్వాత ముత్యము, వివాహం అయ్యాక దాంపత్యానికి కారకుడు కుజుడు. ఆ కుజుడు బలంగా ఉండాలి. ఆ కుజుడు వల్ల కుజుదోషం ఉంటుంది చాలామందికి. భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు, పోట్లాటలు, ఇలాంటివన్నీ కుజుదోషం వల్ల ఉంటాయి. ఆ కుజుదోషం ఒకవేళ ఉన్నా కుజుదోషం హరింపబడడానికి. ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండడానికి, ఈగో ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి, అది రాకుండా పగడాలు వేస్తారు. ఇంకొకటి చంద్రుడు, తర్వాత ముత్యం. ముత్యానికి అది చంద్రుడికి ముత్యం వేస్తాం అన్నమాట. చంద్రుడు మనకు కారకుడు. ఇప్పుడు పుట్టింటిలోంచి ఒకసారి అమ్మాయి అత్తింటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ
ఇబ్బందులు ఏం లేకుండా, ఆమె మనసుకు ఇబ్బంది కలిగించకుండా మనసు ఆహ్లాదంగా ఉండడానికి ముత్యాలు వేస్తాం. అలాగా 9 పూసలు, ముత్యాలు అయితేనే, పగడాలు అయితేనే, నల్ల పూసలు, ఈ 3 కలిపి మంగళసూత్రంలో ఈ 2 సూత్రాలు వేసి నల్ల పూసలు గుచ్చుతాం. ఇంకొకటి ఏంటంటే వివాహ సమయంలో 2 సూత్రాలు కడతాడు వరుడు. కట్టాక సూత్రాలని పైనే వేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే తెలియక చాలామంది చేసే తప్పు అనమాట. ఇదేంటంటే సూత్రాలని ఆ పెళ్ళయ్యాక 16వ రోజున అది మార్చి మళ్ళీ గుచ్చుతారు. ముత్తైదులను 5గురినో 9 మందినో సువాసినీలను కూర్చోపెట్టి ఆ సూత్రాలని గుచ్చుతారు. ఆ గుచ్చిన తర్వాత ఎవరికంటా పడకూడదు. అంటే ఈ 16 రోజులు లక్ష్మీ విష్ణువులు అనమాట వాళ్ళిద్దరు. వివాహమైన పెళ్లి కొడుకు, వధువు, వరుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సమానం. మనం అందరం దేవతల గుడికి వెళ్ళగానే చాలామంది పసుపు కుంకాలకి సౌభాగ్యం బాగుండాలని అమ్మవారి మంగళసూత్రాలకి నమస్కరిస్తాం మనం అందరం. కనుక ఈ 16 రోజుల వరకు ఈ సూత్రాలు బయటకి కనిపించినా పర్వాలా. 16 రోజుల తర్వాత భర్తకు తప్ప ఆ సూత్రాలు ఎవ్వరికీ కనిపించకూడదు. ఇప్పుడు చాలా చోట్ల చాలామంది చేసే తప్పు, నేను చాలామందికి చెప్పా, గుడికి వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ఆ సూత్రాలు భర్తకు తప్ప 16 రోజుల తర్వాత ఎవరికి కనిపించకూడదు. మామూలుగా మన భాషలో చెప్పుకోవాలి అంటే ఎవరి కన్ను ఎలాంటిదో అంటారు, నరదృష్టికి నల్లరాయి భద్రవుతుంది అంటారు. అందుకొకటి శాస్త్ర ప్రమాణాలు కూడా ఉన్నాయి దానికి. సత్యహరిశ్చంద్రుడు కథ వింటే కనుక సత్యహరిశ్చంద్రుడు భార్య మంగళసూత్రాలు ఎవరికి కనిపించవు. ఒక సమయంలో వాళ్ళిద్దరూ విడిపోతారు. విడిపోయాక చివరిలో భార్య మంగళసూత్రాలను చూస్తే గుర్తుపడుతుంది అనమాట, అప్పుడైతే నువ్వే నా భర్తవి అని. సత్యహరిశ్చంద్రుడు భార్య పూర్వకాలంలో అట్లాగా ఉండేది. ఇప్పుడు మన మాటల్లో చెప్పుకోవడానికి నరదృష్టికి తగలకుండా ఉండాలి అని చెప్పి ఇప్పుడు చాలామంది గుళ్ళకి పెళ్ళిళ్ళకి ఆభరణాలు వేసుకెళ్ళినట్టు పైకి వేసుకుని వెళ్ళి సూత్రాలు వేసుకు వెళ్తున్నారు. అదొకటి చాలా అపచారం, చాలా పెద్ద పొరపాటు. ఇది సూత్రాలు ఎవరిని కనిపించకుండా అంటే దాచుకోవాలట, అదొకటి చెయ్యాలి. ఇంకొకటి మీకు మంగళసూత్రాలు కట్టే సమయంలో అంటే వివాహ సమయంలో ముహూర్తంతో పాటు మహాసంకల్పం అని చదువుతారు. ఇప్పుడు మనం ఈ కెమెరామ్యాన్లకి ఫోటో షూట్కి బంధువులు ఎవరు వచ్చారో పలకరించుకోవడానికి ఈ మధ్యలో మనం పురోహితుడికి సమయం ఇవ్వట్లేదు. కానీ అంటే బ్రహ్మగారికి పెళ్లి చేసే ఆయనకి సమయం ఇవ్వట్లే. కానీ ఆయన మహాసంకల్పం అని చదువుతారు వివాహానికి ముందర. అంటే వివాహానికి పిలుస్తారన్నమాట దేవతలందరినీ, సప్త సముద్రాలని, అష్టదిక్పాలకు అందరినీ వివాహానికి రమ్మని పిలుస్తారు. అది చదివితే వచ్చి ఆ వివాహ వేదిక మీద దేవతలందరూ ఉంటారట ఆశీర్వదించడానికి. ఒక వివాహం జరుగుతుందంటే పిలవగానే వస్తారట ఆశీర్వదించడానికి. ఆ వివాహ వేదిక మీదకి మనం చేసే ఇంకో పొరపాటు, చెప్పులు వేసుకుని వెళ్తాం. చెప్పులు వేసుకుని వెళ్ళగానే దేవతలు వెళ్ళిపోతారట. చాలా వివాహాల్లో మనం చూస్తే చెప్పులు విప్పేసిరండి, చెప్పులు కింద విప్పిరండి అని చెప్తూ ఉంటారు. ఆ మహాసంకల్పం చదివి దేవతలను ఆహ్వానిస్తారు. ఆహ్వానించాక ఈ మంగళసూత్ర ధారణ చేయడానికి ముందర చాలామంది సువాసినీలు అంటే సుమంగళి స్త్రీలకి మెడలో పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. అంటే ఈ అమ్మాయికి కూడా మాంగళ్య బలం బాగుండాలి అని. ఇన్ని రకాలుగా ఆ తర్వాత ఆ మాంగళ్యానికి మనం మాంగళ్య దేవతని ఆవాహన చేసి పూజ చేస్తారు. పూజ చేసి ఈ సువాసినీలందరి దగ్గర అంటే ఈ సుమంగళి స్త్రీలందరి మెడల్లోనూ పెట్టి తాకించి ఆ అమ్మాయి మెడలో మంగళధారణ చేస్తారు. అంటే మనం ఆ మాంగళ్యానికి ఎంత బలాన్ని ఆపాదించాము, మంత్రయుక్తంగా అయితేనే, క్రియాయుక్తంగా అయితేనే చాలా బలాన్ని ఆపాదించి సుముహూర్తంలో అమ్మాయి మెడలో కట్టాం. ఏ సమయంలో పడితే తీసేసి ఆ సమయంలో వేసేసుకుంటాను అంటే ఈ ముహూర్తాలన్నీ ఎందుకు అసలు? ఈ ముహూర్తం ఏదో ముహూర్తంలో పెళ్లి చేసేసుకోవచ్చు కదా. ఈ మంత్రాలు ఈ బ్రాహ్మడు చదివే మంత్రాలు అర్థం కాక కొంత పిల్లలకి, ఇప్పుడు ఉద్యోగాలు చేసే పిల్లలు ఆయన సాంస్క్రిట్లో చదివాడండి నాకేం అర్థమవుతుందండి అంటారు ఎవరైనా కూర్చోబెట్టి చెప్తే.
మనం ఆయన్ని అర్థం అడిగి వివరించండి అనే అంత ఖాళీ మనకి లేదు. నేను ఈ మధ్యన చాలా వివాహాల్లో చూశాను, నేను చెప్పాను కూడా బ్రాహ్మలకి, ఆ పిల్లలు అమెరికాలో ఉంటారండి, వాళ్ళకి అర్థం చెప్పండి, మంత్రాలకు అర్థం చెప్పండి, తాళికి అర్థం చెప్పండి అంటే చాలామంది చెప్తున్నారు ఇప్పుడు. అలా అర్థం చేసుకున్న పిల్లలు దానికి మర్యాద ఇస్తున్నారు. ఇవి అర్థం కాక తెలియక చేసే పిల్లలు తీసేస్తున్నారు అన్నమాట. యాక్చువల్గా మంగళసూత్రాన్ని మీరు ఎంత ధనవంతులైనప్పటికీ, ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నప్పటికీ మంగళసూత్రంలో పసుపు తాడు కడతారు. ఆ పసుపు తాడు ఎవరి ఆచారం వాళ్ళది. సన్నని నూలు పోగులు 108 పోగులు దారంగా పేను కలిపి కట్టేవాళ్ళు కొంతమంది, 21 పోగులు వేసుకునేవాళ్ళు కొంతమంది, ఎవరి ఆచార ప్రకారం వాళ్ళు కట్టుకుంటారు. రోజు మనం అమ్మవారికి పూజ చేస్తాం కదా, గౌరీ పూజ, గౌరీదేవిగా భావిస్తాం అనమాట సూత్రాన్ని. మనం గౌరీదేవికి పూజ చేసినప్పుడు ఆ గౌరిగా భావించి పసుపు కుంకుమ సూత్రాలకు కూడా పెట్టుకుంటాం. అలా పెట్టుకునే టైంలో రోజు చూసుకుంటూ ఉంటాం. అంటే ఈ విలువ తెలుసున్న వాళ్ళు చేసే పని అనమాట ఇది. ఒక పోగు చెదిరినా వెంటనే ముహూర్తం చూసుకుని ఆ తాడుని మార్చుకునే ప్రయత్నం చేస్తాం. కొంతమందికి పాపం ఖాళీ ఉండదు, మీరన్నట్టు ఆఫీసులకు వెళ్ళిపోవడము, ఖాళీ లేకపోయినా అది పెరిగింది అంటారు. వేరే మాట కూడా వాడరు దానికి, అశుభకరమైన పెరిగింది అంటారు. ఆ పెరిగిన సమయంలో పసుపు తాడుని మార్చుకుంటారనమాట. లేనప్పటికీ కూడా జాతా శౌచం మృతా శౌచం అంటారు. అంటే ఇంటి పేరు వాళ్ళు ఎవరికైనా జాతా శౌచం అంటే ఎవరైనా జన్మించినప్పుడు 11 రోజులు అశౌచం ఉంటుంది. అది అయ్యాక సూత్రాలు తాడు మార్చుకోవాలి. ఆ మార్చుకునేటప్పుడు మంగళవారం, సోమవారం, శుక్రవారం మార్చుకోకూడదు. కొంచెం పంచమి, దశమి అలాగ మంచి తిథులు వచ్చేటట్టు గురువారం, బుధవారం అలాంటి రోజుల్లోనూ వర్జాలు దుర్ముహూర్తాలు లేకుండా మనం అంతా చూసుకోలేకపోతే ఎవరిని అడిగినా చెప్తారు, ఈ మంచి సమయం చెప్పండి నేను సూత్రాల తాడు మార్చుకోవడానికి అంటే. అలాగ జాతా శౌచం మృతా శౌచం, ఎవరైనా మన ఇంటి పేర్ల వాళ్ళు మరణించినప్పుడు, అశౌచం మైలు వచ్చినప్పుడు అది అయిపోగానే ఆ తాడు పెరగనప్పటికీ కూడా బాగున్నా కూడా ఆ తాడును మార్చుకోవాలి. మనం ఇంత జాగ్రత్త వహిస్తూ గౌరీదేవగా భావించే సూత్రాలని, మంగళసూత్రము భర్త ఆయుష్, భార్య సౌభాగ్యంగా భావిస్తాం. ఇన్ని విలువలు తెలియక పిల్లలు తీసేసే పనులు ఇవి. ఇవన్నీ తెలుసుకుని మనం వివాహ ముహూర్త ప్రాముఖ్యత ఇవన్నీ తెలుసుకుని ఇవి తీసి పెట్టకుండా మెడలోనే ఉంచుకోవడం అనేది ఉత్తమం. కనీసం తెలుసుకున్నాక అయినా తీయకుండా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఓకే మేడం, చూసారుగా వ్యూవర్స్ మేడం గారి విశ్లేషణ. మీరు కూడా తాళిబొట్టును పవిత్రంగా భావించండి. ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మహిళలు ఈ విషయాల్ని తలకెక్కించుకోండి. నెక్స్ట్ తల్లిదండ్రులు కూడా పిల్లలకి తాళిబొట్టుకున్న విలువనే తెలియజేస్తారని మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.